గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్వహణపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. నాంపల్లి మండలం ముస్టిపల్లి గ్రామంలో సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. బెల్ట్ షాపులు మూసివేయలేదని మహిళలు చెప్పడంతో స్థానిక నాయకులు పోలీసులపై రాజగోపాల్ రెడ్డి సీరియస్ అయ్యారు. గ్రామాలలో బెల్ట్ షాపులు మూసివేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, బెల్ట్ షాపులు మూసివేయకుండా ఏ ఒక్క నాయకుడు నాకు ఫోన్ చేయొద్దు, నా దగ్గరికి రావద్దని ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. ఉదయం నుండి తాకుడు మొదలుపెట్టి భార్య పిల్లలను హింసిస్తున్నారు. చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు. సభ్య సమాజం తలదించుకునేట్లు ఉదయం నుండి ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారంటూ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ముష్టిపల్లి గ్రామంలో బెల్ట్ షాపులు మూసివేతకు కమిటీలు వేయండని స్థానిక నాయకులను కోరారు. గ్రామంలో క్యాంపు వేసి బెల్ట్ షాపులను నిర్మూలించాలని పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు. పురుషులు 5 లేడీస్, రెండో బూత్లో 5 పురుషులు, 20 మందితో కమిటీ వేయాలి. ఒక్క బెల్ట్ షాప్ ఉండొద్దు. మళ్ళీ మీకు డెవలప్మెంట్ కావాలని నా దగ్గరికి ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊర్లో బెల్ట్ షాప్ బంద్ చేయాలి. 5 గంటలకు 6 గంటలకు అర్థమవుతుందా చెప్తే? నేను 8 నెలల నుంచి చెప్తున్నా, మీ అందరికి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నా. 8 నెలల నుంచి ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా. ఉదయం చేసి సీఏ గారు మీరు పొద్దున క్యాంప్ వేయండి. మళ్ళీ కొన్ని షాప్ లేదు అంజయ్, మళ్ళీ సార్ నువ్వు నాకు ఫోన్ చేస్తే నీ ఫోన్ ఎత్తలేను. మీరు తాగొద్దని అంటలేను, మద్యపాన నిషేధం అంటలేను. బెల్ట్ షాపులు బంద్ చేయండి. ఉదయం 5 గంటలకు 6 గంటలకు 7 గంటలకు మొదలు పెడుతున్నారు. పొద్దున్నాక తాగి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది పిల్లలు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, భార్యలు ఏడుస్తున్నారు. కొందరైతే పోయి డైరెక్ట్ కొడుతున్నారు, భార్యను కొడుతున్నారు, పిల్లల్ని కొడుతున్నారు, తల్లిదండ్రులను కొడుతున్నారు. మీకు అర్థం ఉండాలి, సోయి ఉండాలి. చెప్తుండే ఎన్నిసార్లు మేము ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం, ఇక్కడ తాగి వచ్చి మాట్లాడుతున్నారు. ఇది ఎంత మంచి కార్యక్రమం! ఇది రైతుల కోసం, ఇళ్ళల కోసం, పేదల కోసం ఇంత పెద్ద ప్రోగ్రాం 2 నెలలు ఎంబడి చేపించాను. నేను ఫోన్ చేసి అధికారులు ఎండబడ్డాం, రికార్డ్ టైంలో కంప్లీట్ చేసినాం. ఒక పండుగ వాతావరణం, పని చాలా ఫాస్ట్ అయింది సార్. పై అధికారులతో మాట్లాడి రాత్రి మగలు నిమిషం ఖాళీగా లేకుండా మీ పనులు చేపిస్తున్నాం. కనీసం మీరు ఒక మాట ఊర్లో వాతావరణం మంచిగా పెడతారా లేదా? సభ్య సమాజం తల వంచుకునేటట్టు పొద్దున్నాక ఎక్కడ పడితే అక్కడ ఏది మాట్లాడుతారో తెలుస్తలేదు. ఎంతమంది